ఇవాళ మన స్పెషల్ మసాలా కారం అండి. అదే కూర కారం అని కూడా అంటారు కదా! ఈ రెసిపీ మా అమ్మగారిది, నాది కాదు. సో, ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ ఎందుకు? ఫస్ట్ మసాలా కారానికి కావాల్సింది ధనియాలండి. ఒక 200 గ్రామ్స్ కారం పొడి ఉంటే ఒక 100 గ్రామ్స్ ధనియాలు సరిపోతుంది. సాజీర ఒక స్పూను, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు ఒక 2 టీ స్పూన్లు, మిరియాలు ఒక 2 టీ స్పూన్లు, జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు. తయారీలకు వెళ్ళిపోదామా మరి? ముందుగా పాన్ పెట్టుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి దాల్చిన చెక్క ఇంకా లవంగాలు వేగిపోయి. ఇప్పుడు ఇందులో మనం మెంతులు ఇంకా మిరియాలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ఇంకా సాజీర కూడా వేసి వేయించుకుందామండి. వేగిపోయాయి. నేను అవి చల్లార్చడానికి పెట్టేసి ఇంకా ధనియాలు వేస్తున్నానండి ఆ సేమ్ ప్యాన్లో. ఇవి కూడా ధనియాలు కూడా దోరగా వేగితే సరిపోతుందండి, మరీ బ్రౌన్ కలర్ రాకుండా. ఈ మసాలా కారం ఇంకా వేరే వెరైటీస్లో ఎవరైనా చేస్తారా? నాకు కమెంట్లో చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంకా ధనియాలు బాగానే వేగిపోయాయండి. ఇంక ఇవి కూడా దించేసుకోవచ్చు. చల్లారడానికి పెట్టేస్తానండి ఇవి కూడా తీసేసి. ఇంకా ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఒక 200 గ్రామ్స్ కారం తీసుకొని వేస్తున్నానండి నేను. కారం వేయించేటప్పుడు జాగ్రత్త అండి, అది కొంచెం ఎక్కువ హీట్లో ఉన్నా ఏంటంటే కారం వెంటనే మాడిపోతుంది. కొంచెం చూసుకుంటూ మనం వేయించుకోవాలి కారాన్ని. ఇంకా కలిపేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండి కలపండి, ఎందుకంటే అది తిప్పేటప్పుడు అది గాలికి ఏదైతే ఎగురుతుందో మనకి ముక్కులోకి కళ్ళలోకి వెళ్ళి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. అయిపోయిందండి. ఇప్పుడు కారం కూడా చల్లారబెట్టేస్తున్నాను. ముందుగా చల్లారబెట్టిన ధనియాలు ఇంకా మసాలా దినుసులు అన్నీ కలిపి మిక్సీ వేసేస్తున్నానండి. ధనియాలు మసాలా పౌడర్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైతే జల్లించుకుంటూ కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు జల్లెడ పట్టట్లేదండి, కానీ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని కలిపేస్తాను. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. అదో చూసారు కదండి, ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది పౌడర్. తీసేసి ఇప్పుడు నేను మొత్తం కలిపేస్తానండి కారంలో. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇందాక చెప్పినట్టుగానే అది ఎగిరి మన మీద పడితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను చాలా స్లోగా కలుపుతున్నానండి. అంతేనండి. ఇప్పుడు మనం కావాలంటే ఇందులో కొంచెం 5, 6 ఎల్లుల్లిపాయల రెబ్బలు దంచుకొని కలుపుకోవచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్గా మసాలా కారం కూరలోకి చేసేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, కూరల్లో వేసుకుంటే కూరలు ఎలాంటి టేస్ట్ ఉన్నాయో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.